వినిపిస్తున్నారు. కానీ వాళ్ళు గేట్లు ఓపెన్ చేశారో చేయలేదో తెలీదు, పూర్తిగా చేశారా హాఫ్ చేశారో తెలియదు. కానీ ఒకళ్ళిద్దరు నాయకులు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు, ఇంకా పూర్తిగా వెళ్ళలే. కానీ ఇప్పటికీ 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి రెడీగా ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపులు వినిపిస్తున్న పరిస్థితుల్లో నిజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మారే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారా? నిజంగా అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతున్నారు? ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితిలో పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎందుకంటే కేసీఆర్ గారు సైలెంట్ అయ్యారు. సరే, నెక్స్ట్ మంత్ ఆయన ఒక విస్తృత స్థాయి సమావేశం పెడుతున్నారని వార్తలు వస్తున్నప్పటికీ అది కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అసలు పార్టీలో నాయకులు ఆయన మాట వినే ఆలోచనలో ఉన్నారా లేదా? ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. సో మీ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది దీని మీద? మొట్టమొదట యోయో వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. ఈ మా టైటిల్ బీఆర్ఎస్ పార్టీలో ఉండేదెవరు పోయేదెవరు అంటే, సహజంగా దేశవ్యాప్తంగా అంటే పొరుగు రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ అధికారం లేకపోతే చాలామంది ఉండలేనటువంటి పరిస్థితులలో ఉంటారు. అంటే అధికారం కోల్పోయిన వెంటనే కూడా అధికార పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నంలో చేస్తారు. మనం చూసినాం, బీఆర్ఎస్ పార్టీలో బ్రహ్మాండమైనటువంటి అధికారాన్ని అనుభవించి మాజీలు తాజాలు పదవిలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ 3 నెలల కాలంలోనే మళ్ళీ మనం ఇప్పుడు పోయి ఖర్చీఫ్ వేయకపోతే వేరే వాళ్ళు వెళ్ళి వేసుకుంటారన్న చందంగా పార్లమెంటు ఎన్నికల ముందు ఆగమాగం జగమని వెళ్ళిండ్రు. ఏం జరిగింది? ఏం జరగలే, ఎట్లుందో అట్లనే ఉంది. కొంత వాళ్ళు అభద్రతా భావమా లేకపోతే వాళ్ళ ఎందుకు వెళ్తారో తెలియదు. ఈ తంతు అనేది ఎప్పుడు జరిగేది అంటే, మనం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిండ్రు, కేకే గారు లాంటి పెద్ద నాయకులు వచ్చిండ్రు, చాలా మంది వచ్చిండ్రు. ఈ మామూలుగానే జరిగేటువంటిది. ఇప్పుడు బీజేపీలోకి బీఆర్ఎస్ లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో అప్పటికీ అధికారంలో కొనసాగుతున్న రద్దయిన పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతున్న వాళ్ళు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసినాం. అంటే పార్టీకి నాయకులు మాత్రమే కాదు, పార్టీకి క్షేత్రస్థాయిలో పార్టీకి కార్యకర్తలు చాలా ప్రధానంగా ఉంటారు. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసినాం, అసలు ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం కనిచూపు మేరలో లేదు. మళ్ళా వైనాట్ 175 అంటే అది 11కి పడిపోయి 11 అనుకుంటున్నాయి, 11కి పడిపోయినట్టుంది. అట్లనే మనం కర్ణాటక చూసినాం, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అట్లనే మనం తెలంగాణలో కూడా చూసినాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా అని. అంటే ఇట్లా అధికార మార్పిడి, అధికార బదలాయింపు జరిగినప్పుడు కలిగేటువంటి చిన్న చిన్న సంఘటనలుగా దీన్ని అభివర్ణించాలి. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. ఎవరుంటారు, ఎంతమంది ఉంటారంటే ఈ రోజు పూర్తి స్థాయిగా రోజు గడిచే అంటే డే ఎండింగ్ వరకు కూడా పార్టీ పెద్దలతో కలిసి చేయబట్టుకొని నడిచిన వాళ్ళు కూడా తెల్లారి పెద్దగా పేపర్లో వస్తుంది. పొద్దున్నే 7 గంటలకు అక్కడ జాయినింగ్ కార్యక్రమాలు వస్తుంటుంటాయి. వీటి వల్ల బెంబేలు ఎత్తిపోవాల్సినటువంటి అవసరం లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలలో జరిగేటువంటి ఒక సహజ పరిణామ క్రియగానే మాత్రం దీన్ని చూడాలి. అధికార మార్పిడి జరిగినప్పుడు వ్యక్తులు కూడా మారిపోతూనే ఉంటాడు అనేటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎంతవరకు ఉంటారు, ఎంతమంది వెళ్తారు అంటే అందరూ ఉంటారు, ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కొంతమంది ముఖ్యమంత్రి గారిని కలిసింది, మెదక్ నుంచి మల్లారెడ్డి గారు కూడా వెళ్ళి కలిసినట్టు, శివకుమార్ గారిని కలిసిండ్రు. అట్లనే ఇక్కడున్న కొద్దిమంది రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు 3 సార్లు వెళ్ళి కలిసి మళ్ళీ ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా వెళ్ళట్లేదు అనేటువంటి మన వీడియో క్లిప్పింగ్స్ కూడా చూసినాం మనం. అంటే ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు అంటే వెళ్ళేంత వరకు తెలియదు. ఇప్పటికైతే అందరూ మాతోనే ఉన్నారు, ఉన్న వాళ్ళందరూ మాతోనే ఉంటారు. వెళ్ళిన వాళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా పార్టీలోనే ఉన్నారు, పార్టీతోనే ఉంటారు. లాస్ట్ మినిట్ వరకు మీతోనే ఉన్నట్టు లెక్క, వెళ్ళేంత వరకు మనతోనే ఉన్నారు. అంటే సహజంగా జరిగేటువంటి పరిస్థితి కదా, మనం చూసినాం కదా ఈ పరిస్థితులను. ఎవరు వెళ్తారు అనేది వాళ్ళ మనసులోని మాట అయితే మనమైతే మనసులో మాట మనం చెప్పలేము. ఇప్పటి వరకు ఉన్నారు. ఏ విధంగా వాళ్ళు అంటే కొంతమంది వ్యాపార రీత్యా వెళ్తుంటారు, లేకపోతే కొంతమంది
మా మంత్రి పదవులు వేరేసినప్పుడు ఏదో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఇప్పటి వరకైతే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణలో ఆ పార్టీ పేర్లే వినిపిస్తున్నాయి. చివరి వరకు వాళ్ళు ఎవరికన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నాకు మంత్రి పదవి వస్తుందని వెళ్తే లాస్ట్ మూమెంట్ లో మనం చెప్పలేము. వెళ్ళరు అనేటువంటిది లేదు. ఎవరు వెళ్లకుండా ఉంటారు అనేటువంటిది మా విశ్వాసం. నాయకత్వం పట్ల బీఆర్ఎస్ నాయకత్వం పట్ల బీఆర్ఎస్ పార్టీ గత అంటే 3 నెలలకే ప్రజలు విసిగిపోయినటువంటి పరిస్థితులను చూస్తే నాయకులు అక్కడికి తాత్కాలికంగా ఎవరు వెళ్ళిన వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళినాము అనేటువంటి పరిస్థితుల్లో ఆలోచనలో ఉన్నారు. ఇంకా ఎవరైనా వెళ్తారంటే ఇప్పటి వరకైతే ఎవరు వెళ్తారు అనేటువంటి సమాచారం లేరు. వెళ్ళరు అనేటువంటిది బలంగా మాకు కనిపిస్తుంది. మనకు ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అనొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ లేకపోతే బీజేపీ మీరు 2004లో గెలిచినప్పుడు 2009లో గెలిచినప్పుడు మేము 2014లో గెలిచినప్పుడు మొత్తం సిఎల్పిని విలీనం చేసుకున్నారు కదా, మమ్మల్ని ప్రోత్సహించిండ్రు కదా, మీరు చేస్తే తప్ప మేం చేస్తే ఒప్ప, ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడుతుంటారు. సో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. అంటే రాజ్యసభ సభ్యులు కూడా భాజపాలో జాయిన్ అయినటువంటి వివిధ పార్టీల నుంచి రాజ్యసభ సభ్యులు కూడా భాజపాలో వేరే పార్టీల నుంచి ఎన్నికై భాజపాలో జాయిన్ అయినటువంటి పరిస్థితులు ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి పరిస్థితులలో పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది జరగచ్చు, జరగకపోవచ్చు. జరుగుతాయి అని ఘంటాపథంగా చెప్పలేము, జరగవు అని ఘంటాపథంగా చెప్పలేము. జరిగిన తర్వాత పెద్దగా ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాల్సినటువంటి అవసరం అంతకంటే కూడా లేదు. కానీ పార్టీ పదిలంగా ఉంటది. పార్టీ నిర్మాణం, పార్టీకి ఉన్నటువంటి 60 లక్షల కార్యకర్తలు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే వాళ్ళు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తన పాత్రను ఎప్పుడు తిరిగి ఎన్నికలు వచ్చేంత వరకు ఈ యొక్క ప్రతిపక్ష హోదాలో ప్రజా గొంతుకై నినదిస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. అధికారం లేనంత మాత్రాన ఏ మాత్రం వెనుదిరిగిపోయే పరిస్థితులు అయితే ఉండవు. రైట్. సో మొత్తానికి ఏది జరిగినా కూడా ప్రిపేర్డ్గా ఉన్నారనమాట. సరే సుజాత గారు, ఓడలు బళ్ళు ఓడల